అన్నామలై ఒక పార్టీ పెడతా ఉన్నాడు, లేదా టీవీకే పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చింది. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది, వాస్తవమే, మేమే కాదనలేదు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఆ రాష్ట్ర ఖజానా, ఈ దేశ బడ్జెట్ కూడా కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఆర్థిక విధానాలపైన, సామాజిక విధానాలపైన బేసై పనిచేసే వాళ్ళం. అధికారమే మాకు కావాలనుకుంటే కులాన్ని రెచ్చగొట్టచ్చు, అధికారమే మాకు పరమావధి అంటే మతాన్ని రెచ్చగొట్టచ్చు. కులము, మతము, ప్రాంతము అలాంటి వాటివి ప్రజలను విచ్ఛిన్నం చేసేటువంటి ఆలోచనలకు పోకుండా ప్రజలను సమైక్యంగా ఉంచుతూ ఆ సమైక్యతలో భాగంగా అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళం కమ్యూనిస్టులు. కాబట్టి మేము రావడానికి కొంత ఆలస్యం కావడము సహజంగా జరుగుతుంది. ఎంత ఆలస్యం? 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల కాలంలో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం అనేక విజయాలను సాధించింది. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణం లేకుండా, కమ్యూనిస్టు పార్టీ యొక్క ఆలోచన లేకుండా ఈ దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో కమ్యూనిస్టు పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు తాను చేసినటువంటి త్యాగాలు మామూలు త్యాగాలు కాదు. కేరళలో పున్నప్ప రాయలారు, బెంగాల్లో తేబాగా పోరాటం, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఇక్కడ తెల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా, నెల్లూరులో వెంకటగిరి రాజా గారికి వ్యతిరేకంగా, రాయలసీమలో భూ కామాంధులకు వ్యతిరేకంగా, ఇట్లా రాష్ట్రంలో చెరుగుల నుంచి ఏ వైపున అటు శ్రీకాకుళం రైతాంగ పోరాటం, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏ దోపిడీదారిని వ్యతిరేకించాలన్నా, ఏ దోపిడీదారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని రూపొందించాలన్నా అది కమ్యూనిస్టుల యొక్క రక్తంతోనే తడిచింది, కమ్యూనిస్టుల యొక్క పోరాటంతోనే తెలిసింది. పోలీసుల గుండెలకు తమ గుండెను అప్పగించడం ద్వారానే మార్పు జరిగింది తప్ప అది వేరే వారి త్యాగాలు, వేరే వారి యొక్క ఆలోచనలు, వారి పరిపాలన విధానాల మూలంగా జరిగినటువంటిది కాదు. అలాంటి పరిపాలకుల యొక్క ఆలోచన విధానాన్ని కూడా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమే బయట పోరాటాల ద్వారా నిర్దేశించింది. మేము నిర్దేశించినటువంటి అంశాలే ఈరోజు పాలక పార్టీలకు ఎజెండాలుగా ఉన్నాయి. ఆ ఎజెండానే వారు దానికి చాలా బట్టి దాన్ని మరింత నగిసీగా చెక్కి వాటి ప్రజలకు వాగ్దానాల రూపంలో ఇచ్చి అధికార పీఠాలు అలంకరించారు తప్ప కమ్యూనిస్టుల త్యాగాలు లేకుండా ఈ సమాజం, కమ్యూనిస్టుల పోరాటం, వారి యొక్క ఆలోచన లేకుండా అది ముందుకు పోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లేకపోతే సనాతనని ఊగి తూగేటువంటి పవన్ కళ్యాణ్ చెప్పినా, లేకపోతే బీజేపీ పార్టీ చెప్పినా, ఇలాంటి సోకాల్డ్ రాజకీయ పార్టీలు చెప్పినా కూడా చరిత్రలో అది ఎవరు కూడా అంగీకరించలేనటువంటి అత్యంత వాస్తవమైనటువంటి విషయం.